వచ్చేసింది. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో ప్రతి ఒక్కరిని బ్రహ్మంగా చూడబట్టి వాళ్ళ భావాలన్నీ నాకు ఎందుకు, నా మనసు భావాలే నాకు అక్కర్లేదు, మీ మనసు భావాలు నాకు ఎందుకమ్మా, ఎవరి భావాలు అవసరం లేదు, ఉన్నదంతా పరమాత్మయే. ఇలాగా మొత్తం అంతా తేజస్గా అలా అనంతత్వం. చిన్నప్పుడు అందాక ఇంకేముంటుందిరా భావాల్లోనే, భావాలు దోషాలు ఉండవమ్మా, మాకెందుకు, ఎవరు ఒంటి మీద ఎలా ఉంటే అలా జరుగుతుంది, అందరం బ్రహ్మాలమే అని చిన్నప్పటి నుంచి ఉండటం వల్ల ఈవేళ కొత్తగా మేము మీ గుణాలు మీ భావాలు నేర్చుకోము. కానీ ఏంటంటే సరైన స్నేహం చేయాలి అనుకుంటాం. మీకు అర్థమైందా? ఈ యొక్క వ్యసనాలు ఇవన్నీ ఉన్నాయి, తప్పదు కదా. ఇంట్లో వాళ్ళే తప్పదు, బయట వాళ్ళతో మాత్రం స్నేహాలు అవి చెయ్యి, మంచి వ్యక్తులతోటే స్నేహం చేయాలి. అలానే ఇంట్లో వాళ్ళు తప్పుతారా చెప్పు, ఇంట్లో వాళ్ళతో తప్పదు కాబట్టి బ్రహ్మంగా ఉంటా, ఆరు బ్రహ్మే అనుకుంటా బతికేస్తాం. అవునా? ఎవరినైనా బ్రహ్మాత్మకంగా చూడటం, వినటం, మాట్లాడటం అన్నీ పరమాత్మే అనుకుంటాం. అంతేకాని స్నేహంలో మాత్రం స్నేహం ఎలా చేయాలి అంటే సత్సంగులతోటి స్నేహం చేయాలి. ఎందువల్ల మాటలు ఉంటారా, సత్సంగులతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏదైనా అంటే కనుక దానికి జవాబు చెప్పుకుంటా అందరూ బాగుండాలన్న ధ్యాసతోటి నాకు సత్సంగులతోటే సత్కాలక్షేపం ఉంటుంది. బాహ్యంగా అంతర్ముఖంగా అలా ఉండటమే కదా. అందు గురించి ఎవరేం మాటలు మాట్లాడినా వారితో మాట్లాడుతూ ఉంటాను. అది అంతకనే ఏమీ లేదు. ఫ్యామిలీకి ఉన్నది ఎవరు? పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా బ్రహ్మమే అంతా. ఉన్నదెవరు? బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఏ విధంగానే బయటేసి కూడా ఉన్నదంతా పరమాత్మే, పరమాత్మ తప్ప రెండోది అన్న భావంతో ఉండేవాళ్ళకి ఏముంటుందమ్మా? ఈ జీవితం ఒక యాత్ర. చూడండి, సత్రంలోని ఎలాగైతే ఉండి మళ్ళీ పడుకుని లేచి మళ్ళీ ఇంకో ఊరు ఎలాగైతే వెళ్తామో అలాగే ఈ దేహానికి ఇవన్నీ కూడా మామూలు. ఉన్నదంతా బ్రహ్మంగా ఉండటమే. జీవితం అంతా కూడా పరమాత్మయే అన్న భావంతో ఏమీ లేదంటే ఏమీ లేనట్టు ప్రతి ఆలోచన పరమాత్మయే. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాం. రోజుని ఇప్పుడు వరకు మీకు ఎన్ఎస్ గంటలో మాట్లాడాను కదా, ఈ రోజు నుంచి ఒక్కొక్క గంట మాట్లాడతాం. ఎందుకంటే అందరికీ అభ్యాసం కోసం 3 గంటలు 3 గంటలన్నరలో 2 గంటలు గంటన్నర అలా మాట్లాడతాం. ఇప్పుడు గంటతోటే సరిపెట్టేస్తాను రోజు. ఎందువలన అందరూ హాయిగా ఉంటున్నారు. త్రికరణ శుద్ధి అంటే ఏంటి? త్రికరణ శుద్ధి అయింది, అందరూ కూడా బ్రహ్మంగా ఉంటున్నారు. త్రికరణ శుద్ధి అంటే ఏంటంటే శరీరము, మనస్సు, మాట
ఈ మూడింటి మధ్య సమన్వయం ఉండాలి. శరీరము, మనస్సు, మాట, అంతే కదా. ఈ మనస్సుతోటి మీ మనస్సు ఈ మనస్సు కూడా మాట్లాడుకుంటూ ఉండింది. అందరూ హాయిగా ఉంటున్నారు కాబట్టి 1 గంట చాలు రోజు సత్యం. 9 to 10 అమ్మా. ఆ తర్వాత ఎవరు వచ్చినా కొంతసేపు 6 మేము ధ్యానం చేసుకుంటాం. ధ్యానం అయ్యాక వెళ్ళిపోతాం. అది 1 గంట చెప్పుకుని మిగిలిన టైము ధ్యానం చేస్తాం. అందు గురించి 1 గంటే లైవ్లోని మాట్లాడటం జరుగుతుంది అని చెబుతాం. మిగిలినంత అలా హాయిగా వచ్చిన సత్సంగానికి వచ్చిన వాళ్ళు కూర్చుంటారు కదా, అలా నేను వాళ్ళు అందరూ ధ్యానం చేస్తాం. ఆవిడ ఎవరింటికి వెళ్ళారు. ఇలా నిర్ణయించుకున్నాం. అమ్మా, సమన్వయం మన అందరం ఒకే మాటలో ఎలా ఉన్నాము అలాగా శరీరము, మనస్సు, మాట, త్రికరణ శుద్ధి. మాట ఏదైతే మాట్లాడిందో అదే మరి చేసిదే చెబుతాం, చెయ్యింది చెప్పం కదా. అనుభవం లేనిది ఏం చెబుతాం? అనుభవసారమే బ్రహ్మం చెప్పింది. మనస్సులో అనుకున్నదే మాటలో చెప్తాం. మరి పరమాత్మగా ఉంటున్నాం కదా, అదే మాటలో చెప్పాలి. మాటలో అనుకున్న దాన్ని ఆచరణ పెట్టాలి. మరి మాటలో అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి అంటే చేసేదే చెప్పాలి, చెప్పింది అనుభవం లేకుండా చెప్పము. ఎప్పుడైతే చేసేదే చూస్తాము, పరమాత్మగా ఉండటానికి మరి ఈ అవకాశం ఈ జన్మకి అందిందా లేదు? బ్రహ్మమే అన్ని పరబ్రహ్మమే అని చక్కటి అవకాశం సద్వినియోగం చేసుకుంటాం. పరమాత్మే ఏది అనుభవంలో మనం అనుభవిస్తున్నామో ఆ అనుభవాన్ని చెప్పాలని మనం అందరం కూడా ప్రతి కూడా మనసుకి అనుభవమే. నీ మనస్సు ఎలా ఉంది, నా మనస్సు ఎలా ఉంది అని చెప్పుకుంటాం. ఆ మనస్సుని శుద్ధి ఎలా చేయాలి అనేది సత్సంగులందరికీ అది అలవాటు అయింది కదా. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అన్న భావంతో ఉండబట్టి బ్రహ్మంగా ఉండగలుగుతున్నారా లేదా? ఈ దేహము నేను కాదు, నేను బ్రహ్మ అని చక్కగా అనుభవిస్తున్నారా లేదా? హాయిగా రోజుకి ధ్యానం చేసుకుంటూ ఉండండి. అమ్మలో నాకంటే చిన్నప్పటి నుంచి అలవాటు. మహాత్ములు పంపిన దాని గురించి వారిదే ఇదంతా. స్వామి శివానంద్ గారు, మలయాళ స్వామి, మహాత్ములు అందరిదే. ఆ కృపని ఈ రోజున ఎలా ఉన్నారు ఆనందించి ఉండగలుగుతున్నామంటే మహాత్ములదే. చక్కగా అలా రిలాక్స్గా అక్కడ మనస్సు అనే ఏమో ఉండదు. మీకు ఏదైనా మన్నం చేయకుండా పెన్ను కాగితం రాసేసుకుని ఉంచుకుని ఇంకా దేని ఎందు మన్నం చేయాలి. ఏమీ అయిపోయినా ఏం కొనుక్కోవాలనుకున్నా అలా రాసేసుకుని నేను చిన్నప్పటి నుంచి అలా రాసేసుకుంటాను. ప్రతిదీ రాసేసుకుంటే ఎప్పుడు ఏదో అవసరం అది చదువుకుని తెప్పించుకుంటాను. అంతేగాని
ఇది అయిపోయింది అది అయిపోయింది అస్తమాను ఆ గొడవలు ఉండవు. మనస్సు అలా దేదీప్యమానంగా, హృదయం విశాలత్వంతో ఆనందంగా ఉంటుంది. పరమాత్మే నేను, పరమాత్మే నేనన్న భావం. ఎందువలన త్రికరణ శుద్ధి ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది, బ్రహ్మం తప్ప రెండవది అన్న భావంతో ఉండబట్టి మరి ఈజీగా ప్రయాణం జరుగుతుందా లేదా? పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా త్రికరణ శుద్ధిగానే ఉన్నాం. లేకపోతే బ్రహ్మభావన, జ్ఞాన సాధన, సత్సంగులు మరి ఇంత తేలిగ్గా ఉండరు కదా. మనస్సు లేని స్థితిలో అలా బ్రహ్మంగా ఉండబట్టే కదా. మా సూపరేట్ మూడోది కూడా కరెంటు, మూడోదా ఇటు వెళ్ళి అటు వేస్తుంది. మరి ఉన్నది పరమాత్మే అన్నాక ఏ భావము రాను. సాంబార్ వచ్చి పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలదు. భావనలోనే భాగ్యం, భావనలోనే భాగ్యం. ఏ భావంతో ఉంటున్నాం? ఆలోచన విధానం అంతా కూడా మనస్సు లేని స్థితి అంటే ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న ఆలోచనతో ఉంటున్నాం లేదు. పరమాత్మే మనం అందరం కూడా ఒకరికొకరు బ్రహ్మసత్సంగంలో అందరం కూడా సహకరించుకోబట్టే ఇవాళ బ్రహ్మసత్సంగం ఇలా జరుగుతాం. అవునా కదా? అందరమ్మలకి నమస్కారం. యోగులు మనం అందరం, జ్ఞానులు, యోగులు, పండితులు, మహాత్ములు మనం అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. చక్కగా మన అందరి సహకారంతో జరుగుతుంది ఈ సత్సంగం. మరి సాకారంగా ఉన్నాయి కదా దేహాలు, అన్ని దేహాలు కూడా మరి సహకరించబట్టే కదా. మన సత్సంగులు అందరూ కూడా సహకరించబట్టే కదా ఇవాళ ఒకళ్ళు చెప్పుకుంటున్నాం, ఒకళ్ళు వింటున్నాం, ఒకళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళు అది ఇది అందరం ఎవరికి ఎలా కుదిరితే ఆ పని అలా చేస్తాం. అవునా? ఇదంతా బ్రహ్మం, బ్రహ్మం, బ్రహ్మం యొక్క కృప ఉన్న పంపిణీ పని చేసుకుంటున్నాడు ఈ దేహంతో. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? జరిపించుకునేవాడు ఆడుండగా మనకెందుకు? మన ప్రమేయం లేదమ్మా. ఉన్నదంతా మనమే. మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆడి ప్రమేయంతో జరుగుతుంది నిరాకారం. ఉన్నదంతా నేనే, 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 నేను తప్పరండి. ప్రతి ఒక్కళ్ళం అయి ఉన్నామని తెలియదు. పరమాత్మే నేను, పరమాత్మే. ఆలోచన విధానం అంతా కూడా అంతే కదా. మరి త్రికరణ శుద్ధి అంటే ఇంకెక్కడో ఏదే లేదు. నీ మనస్సుని అలజడి ఒడిదుడుకులు లేకుండా అవునంటుంది, కాదంటుంది, ఇలా కావాలంటుంది, అలా వద్దంటుంది. ప్రతిది కూడా ఇంకా కలిసిపోయి ఈ దేహం నిజం, ఈ ప్రపంచం నిజం అంటూ ఉంటుంది. త్రికరణ శుద్ధి లేకుండా ఏ పని చేయటానికి లేదు కదా. మామూలుగా బాహ్యంలోనే పని చేయటానికి లేదు. అలాంటి జన్మ లేని పని మాటలా పరమాత్మగా ఉంటుంది, త్రికరణ శుద్ధితో ఉంటుంది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్లు. మరి మన అందరం కలిపి ఒకే మాటలో కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి ఒకే మాటలో ఎవరి ఊరు, ఎవరిని పేర్లు, ఏ గొడవలైనా ఉన్నాయా మనకి? కలిసిమెలిసి ఉండగలరు. స్నేహంగా ఎన్ని వేల మంది అయినా ఒకే మాటలో ఉన్నాం. ఎందువల్ల ఉన్నాం? మనం అందరూ ఏకాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నాం కాబట్టి
లేకపోతే ఒకళ్ళకి ఇంకొకళ్ళు ఉంటేనే యుద్ధాలు ఈ కాలంలో. అలాంటిది మనం అందరూ సౌహృదయంగా ఉన్నామా లేదా? మరి సత్సంగం అయిపోయాక నాకు ఈ వీధిలో పిల్లలు ఇవి ఈవేళ రేపు సెలవు. బ్రహ్మం అమ్మ పంజత్ర బ్రహ్మోనండి శ్లోకాలు చదివారు ఎన్నో. వాళ్ళందరూ బ్రహ్మం బ్రహ్మం అంటున్నారు. వీధి వీధి పిల్లలందరూ కూడా చక్కగా చేస్తారు. ఏమీ కాదు బ్రహ్మం. వాళ్ళకి అది తెలుసున్నా తెలియకపోయినా బ్రహ్మం బ్రహ్మం అనుకో చాలా. అలా చిన్ననాటి నుంచి కూడా పిల్లలకి మరి ఏదో రకంగా వాళ్ళని అలా నయం చేస్తాం. మా వీధి పక్క వీధి మా వీధి ఇంకో వీధి అందరి పిల్లలు 15 మంది ఉంటారు. ఏమీ లేదు చాక్లెట్ మన అందరికీ భోజనాలు పెట్టినట్టు భోజనం. వాళ్ళకి సెలవు అయితే వాళ్ళకి ఎంత సరదాయో. అలాగా ఇవన్నీ కూడా వాళ్ళకి ఉత్సాహపరచాలి. వాళ్ళలోనే బ్రహ్మే, నాలోనే బ్రహ్మే, అందరిలోనే బ్రహ్మే. వాళ్ళకి వచ్చిన పాటలు చక్కగా స్కూల్లో నేర్చుకుని అన్నీ నా దగ్గర ప్రదర్శించాను. నేను వాళ్ళలాగా హ్యాపీగా ఉంటాను. సత్సంగం అయిపోయి ఇంకా వదలరాత్రం సాయంత్రం రాత్రు ఎందువలన ఇష్టం. మనం ఏమి తిరిగేస్తాను అంతా వాళ్ళ మనం కలిసి ఉంటాం కాబట్టి అమ్మ అమ్మ బ్రహ్మ అమ్మ అనుకుంటా నాతో ఉంటాం. మీరేమో బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటున్నారు. వీళ్ళు బ్రహ్మం అని తలంపులు. అది మనసులో ఎలాగా ఫ్రెష్ లేదు. చిన్నపిల్లలు బ్రహ్మంగా మిగులుతుంది. చిన్న పెద్ద అని ఏమి ఉండదు. ఎవరిలో అయినా పరమాత్మే ఉన్నారు. ఆ పరమాత్మగా మిగలటమే మన అందరం కూడా. ఇంకా అంతకన్నా ఇంక మనం ఏం చేసేది లేదు. అలా హాయిగా ఉన్నది నేనే అన్న భావంతో కలగదు. ఏదైనా సరే బ్రహ్మంలో ఉంది. ఇలా ఉన్నా అలా ఉన్నా ఏ పని చేస్తుంది. ఇవాళ ఈ పని ఇలా రేపు ఈ పని ఇలా అనుకుంటా ఉంటాం. అన్నీ కూడా పరమాత్మే. అది చీకు చింత ఎక్కడ ఉంటుంది? బ్రహ్మంలోనియే అనుకున్నప్పుడు నేను నాదే అనుకుంటే బాధలో బెంగలో అన్నీ ఉంటాయి. కానీ ఉన్నది నేనే అనుకుంటా అంటే ఈ నేనులోనే అంతా జరుగుతుంది. అవునా కదా? ఈ నేను అందులో నేను ఒకటే. నేను నువ్వని భేదాలు ఏమి అందరం పరమాత్మగానే ఉంటాం. అందరం స్వతంత్రమే. ఎందువలన మీలోని బ్రహ్మ నాలోని బ్రహ్మ అందరిలో బ్రహ్మ అంతగా ఉంది కాబట్టి మనం స్వతంత్రం స్వేచ్ఛ. మనం పైకంటే గౌరవాలని ఈ తప్పులని కాదు. పైకి మామూలుగా ఉంటాం సంసారంగా పద్ధతిగా. సంసారంలో ఎలా ఉంటామో అలా ఆనందించి ఉంటాం. లోపల మాత్రం స్వతంత్రమే. నేనే అంతా నేనే అంతా నేనే అంతా ఉన్నదంతా నేనే 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 అన్న భావంతో ఉంటాం. అంతా స్వతంత్రమే కదా. నేను లేని చోటు మార్కులు ఏముంటాయి? మన అందరూ ఒకటే అనుకుంటే ఆ మనసులు ఈ మనసులు గోల లేదు. పరమాత్మే నేను పరమాత్మే. కొంతమందితో ఎక్కువ స్నేహం చెప్తాం. కొంతమందితో ప్రపంచం అంతా స్నేహాలు చేయలేము కదా. కానీ ప్రపంచంలో ఉన్న బ్రహ్మాలందరూ బ్రహ్మాలే కదా. ఏ జీవైనా బ్రహ్మ. మానవ జీవులుగా వచ్చాము. చక్కగా ఆనందో బ్రహ్మగా ఉంది. నేనే అంతా నేనే అంతా నేను లేని చోటు పరమాత్మే నేను పరమాత్మ. మన అందరూ ఈ రోజుని మరి
అక్క ఇద్దరు అక్క బావ తుల్యం శారదా జ్యోతి నిజంగా వారిది సహకారం. చక్కగా ఊళ్ళో ఊరు పొరుగురు ఆ చుట్టాలు అందరూ వచ్చి వింటాం. అలా 400 మంది ఉంది. ఏంటి 5గురు 7గురు 9గురు మొదలెట్టింది సత్సం. ఇప్పుడు పిల్లలు కూడా ఉద్యోగాలు వచ్చాయి. 30 ఏళ్ళ నుంచి అంటే అందరూ హాయిగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి అభ్యాసంలో ఉండాలరా, జీవితం అంతా హాయిగా ఉంటుంది. దేవాలయాలనేమో 15 ఏళ్ళ నుంచి అదే ఇంచుమించుల్లో నాకు గుర్తులేదు. మొన్న డిసెంబర్ 6 అప్పుడు పెడతా. సుజాత గుర్తు చేస్తాను. సంవత్సరం 2006 ఏమో ఆడక ఏదేమైనా మరి చక్కగా సాగుతుందా లేదా అప్పటి నుంచి పరమాత్మే నేను పరమాత్మే రోజు సత్సంగం మానకుండా బ్రహ్మ చేయండి. అంత బ్రహ్మాలందరికీ నమస్తే. మనలో ఉన్న గురువు గారి ఆది గురువు అందరిలో ఉన్నారు, అంతలో ఉన్నారు. ఆయనే బ్రహ్మ, చైతన్యం అంటున్నాం, అవతారం అంటున్నాం, శక్తి అంటున్నాం, దేవుడు అంటున్నాం, భగవంతుడు అంటున్నాం. ఏది ఏవైనా మనలో ఏదో ఒకటి ఆ అనంతంతో అందరం హాయిగా ఉంటున్నాం. ఏమి లేదంటే ఎందుకంటే కరోనా కాలం. ఇప్పుడు కరోనాకు ముందు రోజు సాయంత్రం దగ్గర ఉన్నోళ్ళు వచ్చి ధ్యానం చేస్తుంది. పొద్దుడు సత్సంగం, సాయంత్రం ధ్యానం. మరి అలాంటిది ఇంకా ఏమో ఏదో అంటున్నారు కదా, వచ్చేస్తాం కరోనా. ఎవరు వచ్చినా 1 గంట మాట్లాడుకుని ఆ తర్వాత ధ్యానం చేస్తుంది. ఎందువలన ధ్యానాభ్యాసం అందరం కలిపి కూర్చుంటే ఇంకా బాగుంటుంది కదా. సమిష్టి ధ్యానం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇంకా అస్తమానం ఇంకేముంటుందో, ఎన్నిసార్లు చెప్తున్నా ఇదేమో. 1 గంట మాట్లాడుతుంది సత్సంగం, మిగిలినంతా కూడా ధ్యానం. త్రికరణ శుద్ధి అంటే శరీరము మనసు మాట ఈ మూడింటి మధ్య సమన్వయం ఉండాలి. మనసులో అనుకున్నదే మాటలో చెప్పాలి, మాటలో అనుకున్న దాన్ని ఆచరణ. అంతే కదా, మనం అందరూ ఆచరిస్తున్నాం కాబట్టి అందరూ హాయిగా రిలాక్స్గా తేలిగ్గా దూది కన్నా తేలిగ్గా ఉంది. ఎవరిలోనూ ఏమీ లేవు. దేహం నేను కాదు, నేను బ్రహ్మాండం తెలిసాక ఎవరికైనా ఏముంటుంది. అందరం ఒక్కటేగా హాయిగా ఉంది. దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. ఈ మూడింటి మధ్య సమన్వయమును ఎవరు సాధిస్తారు అన్నా ఉన్నదంతా నేనే 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 అంటే ఇంకేముంటుంది. ఎవరు సాధించలేరో వారు దురాత్మ. పాపం తెలియని వాళ్ళకి దేహం నేనని ఆ కష్టం అలా ఉంటుంది. సుఖం కష్టం రెండు మనసు లక్షణాలు. మనకు మనసు లక్షణాలు లేక సుఖం లేదు, దుఃఖం లేదు, లాభం లేదు, నష్టం. అలా హాయిగా రిలాక్స్గా ఉంటుంది. నేనునే అహంకారం, నాదేనే మమకారం. ఈ రెండు జీవునికి మోక్ష మార్గంలో మహాప్రతిబంధకున్నాయి. ఈ రెండు జీవులకి ఏం చేస్తున్నాయి? మోక్ష మార్గంలో ప్రతిబంధకాలు ఇవే కదా జన్మలు తెస్తున్నాయి, ఏడిపించేస్తున్నాయి, అల్లకల్లోలం చేసేస్తున్నాయి. ఈ మనసును ఊరికే మామూలుగా కాదు. అందు గురించే మంచి మనస్సు ఏమో మిత్రుడయ్యాడు, నెగిటివ్ థాట్స్ ఉంటే శత్రువు అయ్యాడు. నెగిటివ్ ఎందుకు తెచ్చుకోవాలి? వాళ్ళెవరో మనం ఎవరో వాడు. నేనెంత వాళ్ళతో స్నేహం తగ్గించుకోండి. అంతేగాని వాళ్ళని అన్నా వాళ్ళు మారు తక్కువగా మాట్లాడు. వాళ్ళలోని బ్రహ్మే. పిల్లల్లో పెద్దోళ్ళని ఏమీ లేదు, ప్రతి ఒక్కళ్ళు చైతన్య స్వరూపులే కదా.
మొత్తం మాట్లాడటం మానేయకుండా మాట్లాడలేనట్టు మీ లోపలికి ఆ మాటలు తీసుకోకుండా ఎవరెన్ని తిట్టినా ఎవరెన్ని హేళన చేసినా అది మన మంచి కోసం అనుకో. అంతా బ్రహ్మాత్మమైన జీవితాన్ని గడుపుతాం. ఉన్నదంతా నేను తప్పనండి, నేను తప్పను అన్న భావంతో బ్రతకబట్టే కదా అడుగు అడుగుని మనస్సుతోటే మరి బ్రతుకుతున్నాం. సంసారంలో కదా ఉంటా. అయినా ఏమీ లేదు, ఉన్నది నేను తప్పనండి. స్వతంత్ర జీవనం పైకి మామూలుగా ఏమంటే అది మాట్లాడతాం. వినయ విద్యార్థులతోటి సంసారంలో అలా మనసు లేని స్థితిలో ఉంటాం కాబట్టి ఎవరేమన్నా లోపలికి వెళ్తాం. వెళ్ళక మన్నం చేయక నిధిధ్యాస లేదు కాబట్టి మనకు మంచి వాక్యాన్ని జ్ఞానంగా ఉండే వాక్యాన్ని శ్రవణ మనన నిధిధ్యాస ద్వారా చక్కగా అందుకోగలుగుతాం. పరమాత్మే నేను తప్పనండి, నేను తప్పను అన్న భావంతో అలా ఉంటుంది. ఇదంతా మిథ్య భ్రాంతి అని తెలుసు కదా మనకి. ఎన్నాడు బ్రతికినా ఏమి నిత్యం లేదు, కొన్నాళ్ళ కోరా చిలుక మొన్నాళ్ళ తనువులకు మురిసేవు తరిసేవు ముందు గతిగానువే చిలుక. మా పూర్వపాటలు ఎలా ఉన్నావు ఇప్పుడు బ్రహ్మ అనుకూలంతో రాయిస్తాం. ఈ పాటలు వైరాగ్యం పాటలే, ఇంకెక్కడి నుంచి అన్ని వైరాగ్యం పాటలే రాయమ్మా. అందరికీ వివేకం వచ్చింది, వివేక వైరాగ్యాలే కదా మనకి కావాల్సింది. అందు గురించి ఇది ఆత్మ ఇది అనాత్మ అని తెలిసింది. దేహం పట్టు ప్రపంచం పట్లు రెండు పట్లు లేవు కాబట్టి ఉన్నది నేనే అనుకునే వివేకం వచ్చింది, వైరాగ్యం వచ్చింది. అందువల్ల వైరాగ్యం పాటలే రాస్తున్నాం అమ్మా అని చూస్తున్నాం. అయ్యే చక్కగా పాటించుకోవటం. గోపాలం గారు స్వామి గారు, రాంబాబు స్వామి గారు, గోపాలం స్వామి గారు పాడతారు చక్కగా. మనం ఇంత అది పెట్టుకుని మన్నం చేసుకుంటా ఎంత హాయిగా. ఇంకా బాగున్నోళ్ళు బాగున్నారు. మరి అందరికీ ఒకటి క్లాస్ కదా ఇక్కడ. కిడ్నీస్ దగ్గర నుంచి పీజీ వరకు ఉంది. ఈ గంటలోనే అడ్మిట్. ఆరు మళ్ళీ మా అన్నం చేసుకుంటారు, ఆ పాటలు నేర్చుకుంటారు, ఆరు పాడినట్టుగా పాడుతుంది. ఏమ్మా నేను అనే అహంకారం, నాదనే మమకారం, ఈ రెండు జీవులకు మోక్ష మార్గంలో మహా ప్రతిబంధకాలు. నేను నాదే కదా. రోజున అహంకారం మాట్లాడితే దీనికి ఎంత గేరో. ఎన్ని నాయంట ఎన్నో నెత్తిలేసి కొట్టుకుంటున్నాను, ఎన్న పట్టుకెళ్తున్నాను చెప్పండి. నాది ఎలా అవుతుంది? ఉన్నంతసేపు దేహానికి నాది, లోపల నాది కాదు. అసలు నేనుతో ఉంటాం కానీ పైకి మాత్రం నాది అంటాం. నాది నేను అని పైకి మామూలుగా ఉంటాం. పట్లు లేవు. ఇలాగా గొల్ల చేస్తారా ఒక మొక్కకి చుట్టూరు గొల్ల చేసి ఇలా అనగానే ఏమవుతుంది? నీళ్ళు అన్నీ వేసి గట్టిగా ఉంటే తెగిపోదా ఏళ్ళు. అదే ముందు నీళ్ళు అవి పోసి గొల్ల చేసి లాగుతున్నాం. పరమాత్మేని నేను తప్ప రెండోది ప్రతిబంధకం లేదు. నేను అనే అహంకారం, నాదనే మమకారం, ఈ రెండు జీవులకు మోక్ష మార్గంలో మహా ప్రతిబంధకులు అయి ఉన్నాయి. ఈ దేహం నేను అనుకున్నంత వరకు అహంకారం పోదు. ఈ దేహం నేను అనుకుంటే అహంకారం అలా పోదు. నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా ఆస్తిపాస్తులు అనుకున్నంత వరకు మమకారం పోదు. అవునా? పో
నేను అనే అహంకారం, నాదనే మమకారం, ఈ రెండు జీవులకు మోక్ష మార్గంలో మహా ప్రతిబంధకాలు. ఈ దేహం నేను అనుకున్నంత వరకు అహంకారం పోదు. నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా ఆస్తి అనుకున్నంత వరకు మమకారం. అహంకారం మమకారం. మరి ఎలా పొందాయంటే ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనుకున్నప్పుడే రెండు కూడా నెమ్మదిగా అనుకుంటా 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 అలాగా ధ్యానం చేసుకుంటా ఒక్కో వాక్యం తెలుసుకుంటా. అవును కదా, ఇవన్నీ ఇక్కడే వదిలేస్తాం కదా, ఎవరికి వారే అని ఎలా ఎలా తెలుసుకుంటున్నాం కాబట్టి, తెలుసుకుంటున్నారు కాబట్టి మనం అందరూ తెలుసుకుంటున్నాం. బ్రహ్మ ఏం చేస్తే అది చేస్తాం చక్కగా. రిలాక్స్ ఎప్పుడు వస్తుంది. ఉన్నది నేనే అంటేనే రిలాక్స్. నేను నేనే, నేను నేను, నేనే నేను, అలాగా హాయిగా. నేను అనే అహంకారం, నాదే అనే మనం తొలగనప్పుడే కదా మరి జన్మరాహిత్యం. ఉన్నదంతా నేనే నేనే నేను, నేను తప్ప రెండు, నేను తప్ప రెండో ఉన్నదంతా నేనే నేను, నేనే అంతా, నేనే అంతా, నేనే పరమాత్మే అంతా, మన నామంలోనే కాదు, ఉన్నదంతా నేనే. పరమాత్మే, పరమాత్మే. పరమాత్మే అన్న భావంతో ఉండగలదు. దేహాంతకాలం మరి బ్రహ్మంగా ఉంచుతాం. అవునా కదా, దేహం ఉన్నంతకాలం పరమాత్మే నేను, పరమాత్మే అన్న భావంతో ఉండగలదు. నేను నాది పైకి మామూలుగా అందం, లోపల మాత్రం నేను నాది లేకుండా నా పిల్లలు, నా బంధువులు, నా ఆస్తి అంటే పాపం మరి అనేక జన్మల నుండి ఉన్న వాసన పోదు కదా. మరి ఎలా ఉండాలి? పోదు. ఎలా ఉండాలి? మనమే అందరం ఒక్కటే, బ్రహ్మాలమే, ఇలా ఇలా అనుకుంటే నెమ్మదిగా తెలుసుకోవటానికి స్వతంత్రంగా ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనుకుంటున్నాను అనుభవంకి అందు. ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపించే బంధుమిత్రులు, ధారాసుతులు, సిరి సంపదలు అన్నీ భవిష్యత్తులో నాశనం అవుతాయని భావించి, అంటే ఇలా కనిపించి అన్నీ మార్పుతుంది అని తెలుసుకున్నాం కదా.
నశించే అని తెలుసుకున్నాం కాబట్టి దృశ్య పదార్థం లేదు విరక్తి పొందులకు ప్రయత్నించు. అంటే ఉన్నంతసేపు వాడుకోవాలి, లోపల ఉండాలి విరక్తి. పైకి ఎలా కుదురుతుంది? అంతా మామూలే, రోజు మామూలుగానే ఉండండి. ఉందని ఎవరికో దానం చేసిస్తారా? ఉందని ఏదో తగలేసుకుంటాం, మళ్ళీ మనం ఆడుకోవచ్చు. ఇచ్చేసాక మళ్ళీ వాళ్ళనే అడగవచ్చు. అలా కాదు, ఏదో మీకు తగినంత వరకు మంచి చేసుకుంటారు. ఎవరైనా మంచిగా మాట్లాడతాం, వాక్శుద్ధి ముందు ఉండాలి. ఇచ్చేసి ఆస్తంతా ఇచ్చేసి మరలా ఇచ్చాను అంటే కుదరదు కదా. అలా కాకుండా ఏదో తృణప్రాయంగా చేసుకుంటా బ్రహ్మంగా బతికేద్దాం జీవితం. సంసారం కదా, మనకి ఎక్కువ ఆస్తులు లేవు, అలానే కూడికి కొట్టుకే లోటు లేకుండా ఉంది కదా. అందుగురించి ప్రతి ఒక్కళ్ళం కూడా జాగ్రత్తగా మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఉన్నది నేను తప్ప ఉన్నది నేను అన్న భావంతో ఉన్నాం. సకల విషయభోగం లేదు రోత కలిగి అసహ్య బుద్ధి కలిగి ఉండేటే తీవ్రలేదు. అంటే అన్నీ మార్పు చెంది అని తెలుసుకున్నాం కాబట్టి అలాగా పైకేమో అంతా బ్రహ్మం అనుకుంటాం, లోపల అలా ఉండటం. పైకి లోపల కూడా బ్రహ్మభావంతో ఉంది. పైన కానీ ఎవరితో మాట్లాడినప్పుడు మామూలుగా వ్యవహారంలో మాట్లాడినట్టు మామూలుగానే, కానీ లోపల బయట కూడా నేనే ఈ నేనే కదా అంతా ఉంది. కళ్ళు తెరిసిన కళ్ళు మూసిన ఈ నేనే కదా ఉంది. ఈ నేనే అంతాగానే అలా ఉన్నా. అంటే విషయభోగాలను ద్రోత కలిగి అంటే మహాత్ములు ఇదంతా మిథ్య అని చూడ తపస్సుకి అయ్యి వెళ్ళిపోరా హిమాలయానికి. అరే ఇంక అదే భావనలో ఉన్నా సరే, మనకు అలా కుదరదే, సంసారంలో ఉన్నాం కదా. అసహ్యాలు రోత కలిగితే ఎలా కుదురుతుంది? తీవ్ర వైరాగ్యం నీలో నీకు నేను బ్రహ్మాన్ని ఇదంతా మార్పు చెందింది అన్న అభ్యాసం లోపల చేసుకోవాలి. బయట మామూలుగానే ఉండాలి, వ్యవహారంలో మామూలుగానే మాట్లాడతాం. ఉన్నది మనమే అని మనమే అంతాను ఉండాలి. అంతేగాని మనం మునీశ్వరులాగా అక్కడే కూర్చుని మళ్ళీ ఎవరైతే గెడతెత్తామండి వేయాలి చిన్న గెల కూర్చో. ఎందుకంటేనమ్మా హ్యాపీ పుట్టినరోజుగా చాలా అమ్మా బంగారాలు చదువులు అలాగే మిగిలిన నువ్వు బట్టి అంతా బ్రహ్మే పరమాత్మ ఆయన ఆరోగ్యాలతో చక్కగా గుళ్ళో కూడా వెళ్ళి దండం పెట్టుకో. అమ్మా ఏంటంటే భగవంతుడు అమ్మ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోతావా? గుళ్ళోకి వెళ్ళాలి. అన్నీ మరి చక్కగా నీకు ఇంత మంచి తల్లిదండ్రులు వచ్చారు చూడు, మళ్ళీ నీతో పాటు పెట్టేస్తాను దొంగ. ఏమే ఇది నేనే తినాలా? ఫోటో తీవే మనరాలు నేను మరి ఉండాలి కదా. ఈ మళ్ళీ పట్టుకెళ్ళి నేను తింటానంటే ముసలిదాన్ని పర్వాలేదురా. అయితే మా వీధిలో పిల్లలు కట్టినా అయితే స్కూల్ ఈవేళ రేపు లేదంట. మన నుంచి బ్రహ్మమ్మ ఏం పని చేస్తారో చెప్పండి అంట. చాక్లెట్లు తెప్పించుకున్నాక మళ్ళీ నాకు ఫ్రిడ్జ్లో దాచి మళ్ళీ అయ్యే ఈవేళ పుచ్చుకుంటారండి. ఫ్రిడ్జ్లో ఆడే తీసేసుకుంటారు.
మళ్ళీ దాసారు పంచిపెట్టుకుని నన్ను కొనిపించుకున్నారు. హ్యాపీగా బ్రహ్మంగా ఎంజాయ్గా ఉన్నాం. మనం అందరం అదే ఉన్నాం. అలా ఉన్నాం. చాలా పోలే పాపం కూడా అది. దానికి ఎంత శ్రద్ధతో వచ్చింది. ఏమే నీకు ఇక్కడే ఇష్టమా? అదిగో కొంతమందికి అంతే, దొంగ కొడుకు అంతే. అలా కరోనా అయినా స్కూటర్ అది ఆపడం, బెల్ కొట్టేసి అమ్మ అంటాడు. అంత దూరం నుంచి ఆయన నేను చూడాలన్నట్టు వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కో భావన, ఆనందం అన్నట్టు. కరోనా కాలమైనా అంతే. వాళ్ళ అమ్మ వద్దన్నా సరే వచ్చి అక్కడ ఉండి ఇక్కడ బెల్ల కొట్టి నేను ఇక్కడ ఉంటే రావద్దంటాడు. ఇక్కడి నుంచే ఆయన చూసి వెళ్ళిపోతాడు. మనం అందరం హాయిగా ఆరోగ్యాలతో పరమాత్మే నేను అన్న భావంతో మరి తేలిగ్గా ఉంది కదా. చదువుకున్న బెంగళూరు తగ్గినాయి కదా. అన్ని మార్కులు రావాలి, ఇన్ని మార్కులు రావాలంటే మనం కష్టపడి చదువు మిగిలింది అంతే కదా. ఆ టైంలో పరమాత్మ ఏమి చేరిందో అదే జరుగుతుంది, విధిలో ఉన్నదే జరుగుతుంది. మరి మనం మాత్రం శ్రమ పట్టడం మాత్రం చిక్కిపోయింది పిల్ల. చదువులకి తప్పదు, చదవాలి. ఆ తర్వాత ఏముందో ఒళ్ళు కదా గొప్పటి. ఇలా ఇలా వచ్చేస్తున్నారు అందరూ గాదిబుట్టలా. అవి ఏం కాదు, చదువుకున్న వాళ్ళు అలాగే ఉండాలి. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు అలా అందంగా ఉండాలి పిల్లలు. ఆ తర్వాత ఎలాగా పురుళ్ళు ఇవన్నీ ఇలా ఇలా వచ్చేస్తారు. నాకు లావు ఎందుకంటేని అనారోగ్యం తెస్తుంది. కదలటానికి మెదలటానికి ఉండదు, మోకాళ్ళు ఎప్పుడు వచ్చేస్తాయి. సురుకు ఉండదు. లావు వచ్చాక ఏముంటుంది, సురుకు ఉండదు. మనకున్న సురుకు మరి లావంటోడు పక్కన తిరగటానికి ఉండదు. అవన్నీ బయట తినేసి ఎడపిల్లలు లావు ఎక్కిపోతుంది. ఆ బయట తిని మన ఇంట్లో వండనే తింటలేదు. ఇప్పుడు కరోనా కాలం పేరు చెప్పి ఇంట్లో ఉన్నాయో తింటున్నారు. వాళ్ళకి పెట్టడానికి లేక. కాలేజీ పిల్లలైనా, స్కూల్ పిల్లలైనా, బోర్డు స్కూల్ అయినా, హై స్కూల్ అయినా అందరూ పాపం ఇళ్లలోనే తింటున్నారు. అంటే భయం కదా. మన జాగ్రత్తలో మనం ఉంటాం, మన చదువు మనం చదువు. ఎవరయ్యే కూడా మనకి అనవసరం, మైండ్లోకి ఎక్కించుకోకూడదు. ఇతర విషయాలు మనకి మనం హ్యాపీగా ఉండాలి. అంటే నేను పరమాత్మ స్వరూపాన్ని, పరమాత్మయే చదువుతున్నాడు, పరీక్ష రాయించున్నాడు, మార్కులు వచ్చేది పరమాత్మే. అన్నీ ఆ పరమాత్మే అన్న భావంతో ఉంది. ఇక అంతా మనశ్శాంతి. చదువుకునే టైంలో మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే మార్కులు రావాలి, పరీక్షలు, అసలు మనస్సంతా గందరగోళం వచ్చింది. పిల్లలు మళ్ళీ ఉద్యోగాలు అంటారు, అప్పుడు గందరగోళం. పెళ్ళి అంటారు, అప్పుడు గందరగోళం. పెళ్ళయ్యాక అత్తవారు అంటారు. వాళ్ళకి వీళ్ళకి సఖ్యతగా అమ్మా నాన్న దగ్గర ఉన్న స్వేచ్ఛ ఉండదు కదా. మళ్ళీ భర్త, ఆ తర్వాత మళ్ళీ పిల్లలు అంటారు. అమ్మా నాన్న అయిపోతా కదా నువ్వు మీ ఆయన. అప్పుడు మళ్ళీ ఆ పిల్లలకి అడిగింది కొనిపెట్టాలి. ఆడు విమానం అడుగుతాడు. ముందు వాళ్ళు విమానాలు, ఈ కార్లు చాలా. ఇప్పుడు అంతా కార్ల పని అయిపోయింది. ఇవి కొత్త రకాలు వస్తాయి అడుగుతారు. అర్థమైందా? అవి అడిగాక ఆడపిల్లలు ఇంకా అడుగుతారు. ఇదే విద్య. ఈ ఒక్కటే ఉంది చూడు, ఈ అనంతత్వం ఉంది. ఇది మార్పు ఉందా? మార్పు లేదు కదా. ఈ మేళం నిద్రన్నీ మార్పు కదా. మన ముందు పెంకుటిల్లు, తాటకిల్లు ఉంది. ఎక్కడో మేడోలని ఊరు, ఏదో ఒకళ్ళకి ఎక్కడో ఊళ్ళో ఉంది, ఎక్కడెక్కడో. అంతేగాని నిన్ను ఇళ్ళు ఏమన్నా. ఆ తర్వాత గవర్నమెంట్ వారి పుణ్యం అంట డాబాల్లాగా అయ్యి వచ్చి ఏంటి ఏమో అంటారు కదా, అలా వచ్చి క్వార్టర్స్ ఏదో అంతా భగవంతుడి దేవాన్ని బాగుంది.
ఇప్పుడు ఇంక పెంకునేసి కూడా లేనట్టు అయిపోయింది, అంతే కదా. అలాగా అవన్నీ మార్పు చెందినయా లేదా? మా చిన్నప్పటి నుంచి చూసినవన్నీ మార్పు చెందినయా లేదా? ఇంకెందుకు బతుకున్నాడు, ఇంకెందుకు చెప్తాను? అంతా మార్పు చెందనవాడు. అర్థమైందా? అంతే. మరి నీకు నేను పెట్టాలంటే జిగురు. ఎట్లా? రా, ఒక ఇంతో నీళ్ళు తెచ్చుకోమని. అంత మనవరాలు వచ్చింది బ్రహ్మంగా హ్యాపీగా తినేవి. నేను తిన్నమ్మాయి, నేను తిన్నా. ఎందుకంటే చెప్పనా, షుగర్ రాకపోయినా స్వీట్లు తిన్నాం అనుకో, ముసలోళ్ళం కదా, షుగర్లు వస్తే మందులు వేసుకోవాలి, మళ్ళీ మందులు వేసుకోవాలని చెప్పు. అది జీవితం. మళ్ళీ తలపేసి, మళ్ళీ గడేసి కుర్చీ తెచ్చుకోండి, అక్కడే షింక్ దగ్గర నాప్కిన్ ఉంటుంది. మా అమ్మ కుర్చీ తెచ్చుకో, ఆ పైగేడు తీసి 4 కుర్చీలు దాన్ని తెమ్మను, ఎడపలే కదా, తెచ్చి అక్కడ వేయమను. మీరు వెళ్ళండి. మేము పట్టుకెళ్ళిపోవచ్చు కదా, గుజ్జుని పట్టుకెళ్ళిపోవచ్చు కదా, ఫ్రెండ్స్కి పెట్టుకుంటారా? నీ ఇష్టం, నేను ఇంకేమీ అనలేదు. అందరం కూడా ఎంజాయ్గా పోయి అమ్మా అని, నీకు ఇది అమ్మే అది అమ్మే, అర్థమైందా? 2 అమ్మలు నీకు, చక్కగా 2 అమ్మలు అమ్మా వేయించుకో. మాకు అయిపోయింది, నువ్వు కూడా వేయించుకో. వేయి అక్షంత్రి పెళ్లి కూతురులా ఉండొచ్చు. నాకు ముస్తాబులు ఇష్టం రా, ఎందుకంటే బ్రహ్మంగాని అందరినీ అలా చూస్తాను, చాలా ఆనందం. చాలా ఇలాగే ఉండే నాకే వెళ్ళొచ్చు. కాదు, ఇది పట్టుకుపోతేనే బాగుండు. అయితే పిల్లలు పెట్టేస్తాను, వెళ్ళు. వాళ్ళకి పని చెప్పాలి, బోర్డు కట్టుంది ఈవేళ, రేపు నాకు సెలవు. వాళ్ళకి సెలవు అయితే నాకు పని. నువ్వు అక్కడే కూర్చుని తలిపేస్తావు వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే దోమలు వచ్చేస్తేనే చాలు. అలా కూర్చు, దోమలు లేకుండానే ఆ నిద్రోయి పెట్టి అటు బోర్డు శిక్షణ చేస్తున్నాం ఇంటికి. ఎలాగా? నిద్రోయి ఉంటాయి అగరత్తులు, అవి వెలిగించండి, 5 సంవత్సరాలు అవుతాయి. ఆ తర్వాత తుడిచేసుకోవాలి. 4-3 గంటలు పోయాక తుడుచుకుంటే 3 గంటలైనా. అప్పుడు ఏంటి మరి, భార్య నిజం, భర్త నిజం, పిల్లల నిజం కనిపిస్తున్నారు కదా, కనిపిస్తున్నారు. మనమే ఎన్నేళ్ళో మనకు తెలియదు, వాళ్ళు ఎన్నోళ్ళో మనకు తెలియదు. ఉన్నంతసేపు మాత్రం బ్రహ్మంగా చూద్దాం అందరం. పరమాత్మయే నేను అన్న భావంతో ఉన్నాం. ఉన్నది నేను తప్ప రెండు అన్న భావంతో ఉంటాం. ఆయుధం ఉన్నంతసేపు క్రమశిక్షణగా అలాగా ఓంకారం అనుకుని హాయిగా శ్వాస ప్రాణాయామం చేసుకుంటా అలాగా ఎక్సర్సైజ్ చేసుకుని పెద్ద పెద్ద యోగాలు చేయకలేదు, చిన్న చిన్నవి చేసుకుని. అప్పుడు మీ బాడీ మీకు సహకరం హుషారు. పొద్దుట పొట్టలో ఏముండదు కదా, అప్పుడు సాయంత్రం పొట్టలో ఏముండదు, ఆరిపోయి నిద్ర వస్తుంది. అప్పుడు మనం 2 సార్లు చేసుకోవచ్చు. పొట్టలో ఏమి ఉండకూడదు ఎక్సర్సైజ్లో. సన్యాసం అంటే బాధ్యతలను వదిలిపెట్టి
గడ్డాలు మీసాలు పెంచి పెళ్ళం పిల్లలను వదిలి కాషాయ వస్త్రాలను ధరించి జై పరమేశ్వరాన్ని ఇల్లు విడిచిపోయేవాడు సన్యాసి కాడు. వీర మన వీరరాజు గారు రాసిన పుస్తకం. నేనైతే ఇలాంటివి రాయను. చెప్తారా? ఏ కోరికలు లేకుండా సర్వ సంకల్పాలను వదిలిన వాడే సన్యాసి. అది సన్యాసి అంటే ఎవరంటే మనం సన్యాసమే. ఏ కోరికలు లేకుండా సర్వ సంకల్పాలను వదిలిన వాడే సన్యాసి. మనం లోపల ఎలా ఉంటుంది? సన్యాసం బయటకు మామూలుగా భర్త భార్య పిల్లలు మనం సృష్టి యావత్తుని బ్రహ్మంగా చూస్తున్నామా లేదా? పై చూపు పరమాత్మను చూపు, లో చూపు ఉన్నదంతా బ్రహ్మమే అని భావించు. అందరూ ఈ బ్రహ్మంలోనే ఉన్నారు కదండి. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండు, బ్రహ్మం తప్ప రెండు అన్న భావంతో అలా ఉండొచ్చు బాబోయ్. అదే మరి బ్రహ్మం. బ్రహ్మం హ్యాపీగా ఉంటుంది. ఎందువల్ల? సత్కారక్షణ, సత్కర్మ. ఇప్పుడు మనకి శ్రవణం లేకుండా నిధిధ్యాస ఎలా? శ్రవణం వల్లే కదా నిధిధ్యాసలో ఉండగలుగుతుంది. ఉన్నది నేనే అని అర్థమైందా? చక్కగా మీరు 9:30కి వచ్చిన ఓ అరగంట తిన్నాక మనం అందరూ ధ్యానం చేసుకుంటాం. మీ 11:11లాగే. ఎందుకంటే మనం ఎన్నాళ్ళు ఉంటాం? ఓ గంట చెప్పి వస్తాం. ఆ తర్వాత నేనా చెప్పేది బ్రహ్మం. ఓ గంట చెప్పేసాక అందరూ అలా ధ్యానం చేస్తాం. అప్పుడు ఇక్కడ సమిష్టి ధ్యానం వల్ల ఇంటి దగ్గర ఇంకా బాగుంది అని ఆ తలంపు నెమ్మదిగా 3 గంటల్లోంచి 2 గంటలన్నర, 2 గంటలన్నరలోంచి 2 గంటలు, 2 గంటల్లోంచి ఓ గంట కాడిపోవచ్చు. అంటే అందరి కోసం కదా శిక్షణ. కరోనా కాలంలో అందరూ అలా వింటూ ఉంటారని అలా పెట్టు. ఇంకొప్పుడు హాయిగా అందరూ బాగున్నారు. మనం ఒక గంట చెప్పుకుని హాయిగా ధ్యానాభ్యాసం ఇక్కడే జరుగుతుంది. 11ంటికి ఇంటికి సరిపో. సన్యాసి అంటే ఎవరంటే బాధ్యతలు విడిచిపెట్టి గడ్డాలు మీసాలు పెంచి పెళ్ళం పిల్లలను వదిలి కాషాయ వస్త్రాలను ధరించి జై పరమేశ్వర అంట అని ఇల్లు విడిచేవాడు సన్యాసి కాదు. వీర్రాజు గారు అలా రాస్తారు. ఏ కోరికలు లేకుండా సర్వ సంకల్పాలని వదిలిన వాడే సన్యాసి. అతన్నే యోగి అని కూడా. అంటే లోపల సన్యాసించాలి నెమ్మదిగా. మనకి లోపల నేను పరమాత్మని, ఈ దేహం నేను కాదు అలా అలా అనుకుంటే సన్యాసించగలుగుతున్నావా లేదా? అభ్యాసంలో ఉంటామా లేదా? ఆ లోపల భావన ఉండబట్టే కదా. దేహం నేను కాదు కదా, నేను బ్రహ్మాను కదా. అందులో బ్రహ్మాలే, అంతటా బ్రహ్మ. ఎటు చూస్తున్నా నేను ఉన్నది ఎక్కడున్నాను? బ్రహ్మంలో ఉన్నాను. బ్రహ్మంలో మాట్లాడుతున్నాను, బ్రహ్మంలో చూస్తున్నాను. ఈ అంతా బ్రహ్మమే, 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 బ్రహ్మ. రామకృష్ణ అనుభవాలు పెట్టుకుని ఎలా పెట్టాడు కదా. ఆడు చూసుకుంటే నేను అడిగిన ఎవరో చెప్పలేదు కాబట్టి ఆడిదే పని. అంటే ఎంతోమంది తరించాలి, బ్రహ్మ సత్సంగం ఇంకా ఇంకా బాగుండాలని ఆడి చేతుల్లోకి తీసుకున్నాడు. బ్రహ్మే ఆడికి అందించింది. బ్రహ్మం, బ్రహ్మార్పణం. మనకెందుకు? నేను ఆ గంట చెప్పి హాయిగా ఉంటాను. నన్ను మౌన స్థితిలో హాయిగా ఉండండి అమ్మా. మనం ఇంకా ధ్యానం చేసుకుంటాం, ఇంకా ధ్యానం చేసుకుంటాం. ఇక్కడ ధ్యానాభ్యాసం కూడా అలవాటు. అంటే అందరూ చేసుకుంటున్నారు కానీ ఇంకా అందరూ సమిష్టిగా చేసుకుంటారు. ఆఖరి వరకు అన్నీ జరగాలి. ఎన్ని శాస్త్రాలు చదివినా స్వానుభవం లేనిచో అజ్ఞానం నశిస్తుంది. మీకు అర్థమైందా? ఎన్ని శాస్త్రాలు చదివినా అనుభవం లేకపోతే అజ్ఞానం నశిస్తుంది కదా. నశిస్తుందా?
ఇది బ్రహ్మ సత్సంగాన్ని మొదలంటమ్మా చెప్పాడు. అలాగేనమ్మా, ఆడికి బోల్డ్ ప్లాన్లు ఉన్నాయంట. నాకు ఏమి ప్లాన్లు లేవు. మీరు వచ్చినా రాకపోయినా నాకు ఒకటే, కరోనా కాలమైనా ఒకటే, కరోనా లేదన్నప్పుడు ఒకటి. ఆడికి బోల్డ్ ఉన్నాయంట. అంటే బ్రహ్మం ఆడికి ఆ భావాలు ఇచ్చింది, ఆడి ద్వారా జరుగుతాడు. బోల్డ్ కథలు ఉన్నాయి. అలాగే అమ్మా, బొమ్మలోని దీపం వల్ల చీకటి పోదు కదా. బొమ్మలోని దీపం వల్ల చీకటి పోతుందా? మనం నూనె ఒత్తి కాదు అన్నీ వేసుకుని ప్రభులో దీపమైనా మనం లాంతర్లు, లైట్లు, ఇలాయ్ బుడ్లు అవన్నీ ఉండి, ఇలాయ్ బుడ్లు మాకు ఓపెన్ ఉంది, ఇలాయ్ బుడ్డితో వెలిగించు. అవన్నీ రోజు సాయంత్రం పనిచేసే వాళ్ళు క్లీన్గా చేసి ఉంచుకోరు. సిమ్నీలు అవి తులసి ఆ తర్వాత అంటే దిర్సుమర్లో గుడ్డూరులో అంటే కరెంట్ వచ్చేసి అసలు చెబుతున్నాను. మరి ఇవన్నీ కూడా చిమ్నీ తొడవకుండా ఒకరోజు ఉన్నారా? చిమ్నీ తుడితేనే కదా, మరి చిమ్నీ తుడితేనే కదా మసిపోయింది. అలా 24 గంటలు మన మసిని పోగొట్టుకోవాలంటే 24 గంటలు నేను అదే ఉన్నానని అలా ఉండవలసింది. ఉండాలా లేదా? మసిని పోగొట్టుకోవాలా లేదా? ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మం పాపుడు కట్టి వరకు ఉంచుతున్నావా? ఎంత క్లీన్గా తోమేస్తున్నాం, నీట్గా, ప్రతిదీ నీట్గా లేదా మన ఇంట్లో? ఏ సరితే అయినా జిగురుతో ఉందా? మరి ఇప్పుడు ఇది దేహం, ఇది ముసలిదే, దేహంగా ముసలిదే, అయినా నీట్గా ఉన్నాయే చెప్పండి. పడుచోళ్ళలాగే ఉన్నాయి. ఇద్దరితో పని చేస్తూ ఉంటాం పొద్దున సాయంత్రం కూడా. ఇంకా తుడిసిని తుడిపిస్తాను. మరి ఏంటి కారణం? ముసలా పడుచు కాదు, బ్రహ్మంగా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మీరు వస్తున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు లేదా? అమ్మ ఎంత వంట ఉన్నా గ్యాస్ పై ఎంత క్లీన్గా ఉంటుందో అని మరి అనుకునే కదా మీరు అందరూ బాగున్నారు. ఇల్లు నీట్గా ఉంచబట్టే కదా అమ్మగారు ఇల్లు నీట్గా ఉంటుంది అంటున్నారు. అంటే మీ ఇల్లు లేదని కాదు, మీ ఇల్లు నీట్గా ఉంటుంది. మీరు మనసుతోటి మనకు మనసు ఏం లేదు. పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎలా చేసి అంటే మనస్సు లేని స్థితిలో పనిచేస్తున్నాం. మీకు అర్థమైందా? మనసుతో చేయింది ఏమవుతుంది? అలాగే మనకి గొడవ, బాగా తుడు, బాగా నొప్పి పెడుతుడు, ఏమో అన్నాను. అదేమవుతుంది? మనసుతో చూస్తే ఏమవుతుంది? నేను అంతకుముందు కూడా పిల్లలకు జ్వరం అయ్యి వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళు 2 రోజులు రాలేదు, నేనే నీట్గా ఎక్కడెక్కడ ఉంచినా తుడుచుకుని, మళ్ళీ వాళ్ళు వచ్చేప్పుడు అనేదాను కదా, అనకూడదు. మరి వాళ్ళు రోజు చేస్తున్నారు కదా పని, మనం 2 రోజులకే అలసిపోయాం కదా, వాళ్ళు ఎన్నిళ్ళు చేసుకోవాలి? అలాంటప్పుడు ఏమనుకోవాలి? శుభ్రంగా ఉండాలనుకోవటంలో తప్పులేదు, కానీ మన మనసు కూడా శుభ్రంగా ఉండాలా లేదు? వాళ్ళు మనం కైకో అంటే కుదురుతుందా? అంతే. ఇల్లు శుభ్రంగా ఉండాలి, మనకు ప్రశాంతమైన వాతావరణం కోసమే కదా శుభ్రం. మన మనసు శాంతిగా ఉంటున్నామంటే శుభ్రంగా ఉంటున్నామని అంతా బ్రహ్మ. రైట్. మరి నేను అది జ్వరం వచ్చి తగ్గాక కూడా అమ్మ వద్దమ్మా నీట్గానే ఉంది కదా అని అలాగా అని అలా చూస్తాను. అంటే నాకు చిన్ననాటి నుంచి బ్రహ్మజ్ఞానం వల్లనే కదా ఈ నడతను బట్టే కదా. అమ్మా జ్వరం వచ్చింది కదా, పెద్ద పని చేయి, తేలిగ్గా చేయించుకోండి. ఇవన్నీ కూడా పరమాత్మగా ఉండబట్టే కదా నా మనస్సు ఎప్పుడు కూడా మరి ఉదారత్వం. కఠినంగా నాకు అసలు తెలియదు. అవటానికి జన్మ నక్షత్రము గ్రహస్థితో
ఆ? మరి మనకు తెలియదు ఏది ఏమైనా బ్రహ్మంగా ఉండబట్టు ఉదారత్వం. నేనే అంత, నేనే అంత, నేనే అంత. ఆ నేనే అంతగా ఉంటాం అభ్యాసంలో ఉంది. హాయిగా తనతో తానుగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నదా మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏమనుకుంటానో తెలుసు, ఆ మనమే శ్మశానానికి వెళ్తాం, ఏం పట్టుకెళ్ళం. ఏం పట్టుకెళ్ళం అక్కడ. ఆ, అలా కాలిపోతాం కదా. ఆ, మరి శుభ్రం శుభ్రమే. వాళ్ళని తిట్టుకున్నా ఉంటాను మనస్సు. నేను అలాగే వాళ్ళ పాప అన్ని ఇళ్ళు చేసుకుని వస్తారు కదా. వాళ్ళు ఈ భుక్తి కోసమే కదా, అన్నం కోసమే. మనకే ఉంది కదా. ఇలా 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 ఏదో రకంగా నా మనస్సు నేను తెలుసుకుంటా ఉంటాను కాబట్టి ఎంజాయ్గా ఉంటాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నానో లేదా. పనిచేసే వాళ్ళు రాకపోయినా ఒకలాగే ఉన్నాను, వచ్చినా ఒకలాగే. రాకపోతే ఏమనుకునేదాన్ని, మనం చేయలేము, ఉండమే అలాగే. అవునా? అయ్యో చూడండి మరి, మొన్న రాత్రి వ్యాక్సిన్ అని పాపకానికి వెళ్తే అక్కడ సెల్లార్లో వేస్తుంది వ్యాక్సిన్. నిన్న సాయంత్రం వచ్చింది. నాకేమీ లేదు, జ్వరం జ్వరం ఉంది. నేను వెళ్ళిపోతానంటే ఏమో జ్వరం ఏమి వస్తుందని అనుకున్నాను. ఎంత ఉండమన్నా వచ్చాను. ఎందుకంటే మన పుట్టిల్లేది బ్రహ్మమే మన పుట్టి. అలా మన దేహం ఉన్నంతసేపు మన దేహం ఇల్లే మన ఇల్లు. అవునా? ఏ విషయాలు ఉంటాయి? విషయాలు లేవు. అలా మౌనోపాసన కూర్చుని ఏముంటుంది, ఎక్కడ ఏముంటుంది, ఏం కవర్లు ఉంటాయి. వాళ్ళ ఇల్లు వాళ్ళదే, మన ఇల్లు మనది. అసలు దేని ఏందంటే మనకి భ్రాంతి ఉందా? వెళ్ళేమని ఉందా? వచ్చేమని ఉందా? అన్నీ పరమాత్మని. ఏ టైంకి ఎలా నిలబడాలో అలా నిలబడాలి. అక్కడ నాకు మనశ్శిథిరం వచ్చిందా, నేనే కదా, నేను తప్పనండి. అలా మనస్సుని తేలిగ్గా ఉంచుకుంటాను. మరి మొన్న సాయంత్రం సామాను అలాగే ఉంది కదా. నేను మర్చిపోయాను. నాకు అప్పటికప్పుడు వచ్చేస్తున్నావు కదా అని ఫోన్ చేస్తే అప్పుడు గబగబా వెళ్ళిపోయింది. అది ముందు నుంచి లేదు కదా నాకు. అయ్యో సామాను వాడుతూ నాకెందుకు, అలా వదిలేయగలను, శుభ్రంగానే ఉంచుకోగలను. ఏదైనా చేయగల శక్తి ఎందువల్ల ఉంది? పరమాత్మగా ఉండబట్టి. సామాన్లు ఎంగిళ్ళు ఉన్నాయి, అసలు ఆ తాటే లేదు నాకెందుకు. హాయిగా నాతో నేనే ఎక్కడున్నా ఒకలాగే ఉంటాను. పిల్లల దగ్గరికి వెళ్ళినా, మీ దగ్గర ఉన్నా ఒకలాగే ఉంటాను. నాకెందుకు, నేను నా యథార్థంతో హాయి అలా. అందువల్ల నాకు శాంతే కదా, శాంతే కదా. నాకు దేహస్పృహ ఉండదు కాబట్టి. మీరు అందరూ వెళ్ళాక నైట్ వేసేస్తుంది శుభ్రంగా అలాగా. నేను సాయిబాబా గారు ఇలా వేసేస్తున్నారు, ముసలోళ్ళకి ఇది ఎలాగే వేస్తారని శుభ్రంగా నాకు నేను ఉంటున్నాను కదా, అంతేనే. మర్చిపోయి మర్చిపోయి అలా వెళ్ళిపోతున్నాను. బ్యాగ్ ఎలా ఇచ్చాను, అప్పుడు మళ్ళీ చేరకట్టు మరి అన్నీ పీకేసి అలా పెట్టేసి హాయిగా నాతోనే ఉంటాను. ఎవరు వచ్చినా ఇది పైనుంచి కింద వరకు గౌనే కదా. అంటే అభిమానం వదలాలని పెట్టుకున్నాను కదా. శుభ్రంగా హాయిగా మర్చిపోయాను. మెడలో ఏమి ఇంకా అసలు ఏమీ లేవు కదా, ఒకటే వేసుకుంటాం కాదు. ఇంకంతే. ఆవిడ మళ్ళీ పంపిస్తాను బ్యాగ్ని, అంతే. మళ్ళీ అన్నీ తెమ్మని మళ్ళీ వేస్తాను. స్పృహ లేని స్థితిలో ప్రతిదీ జరుగుతుంది.
ముందు నుంచి అంటే ప్రిపేర్ అవుతాం. అది మనసు లక్షణం. నాకెందుకు మనసు లక్షణం? ఉన్నది నేనే, నేను తప్ప 2 రోజులు ప్రిపేర్ అయ్యి రోజుల్లో ప్రిపేర్ అవ్వాలి. ఏడోళ్ళు పిల్లల పెళ్ళి అయ్యి చేసుకునే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, రాసుకునే ఉంచుకోవాలి. నాకు పని పట్ట ఏమని చెప్పండి, నేనే అంతగా ఇంకా హ్యాపీగా ఉంటాను. అవునా? వయసు వచ్చి కొద్ది ఇంకా 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 ఇంకే పనులు లేవు, ఏ బాధ్యతలు లేవు, హాయిగా ఇంకా 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 ధ్యానం నిమ్మకం. కళ్ళు తెరిసిన కళ్ళు మూసిన రెండూ నేనే కదా, నేను లేని చూడలేదు. అలా ఎంజాయ్గా ఉంటాను. ఉన్నది నేనే. తలం పొత్తే రాసేసుకుంటాను, కొనుక్కుని కొంత ఎంత ఎంజాయ్గా ఉంటుంది. మనసు ఉంటే అంత గోలే. మనసు లేని స్థితిలో ప్రతి పని హ్యాపీ. మరి అందరూ కూడా చక్కగా మనసు లేని స్థితిలో ఉంటున్నారు కాబట్టి సత్సంగంలో అందరినీ యోగులు అంటాం. నిజంగా బ్రహ్మంగా ఎంత ఎంజాయ్గా ఉంటున్నారా లేదా? ఇప్పుడు మీకు గోల వదిలిపోయిందా లేదా? లోపల గోల, బయటకు మామూలుగా ఉంటాం అంతే. అయ్యే ఆటోమేటిక్గా జరుగుతుంది. భావన ఏముంటలేదు కదా. ఇదే బ్రహ్మస్థితి అంటే మనసు లేని స్థితే. దాన్ని అనుభవంలో నాకంటే చిన్నప్పటి నుంచి ఉన్నాను, మీరేమో అనుభవిస్తున్నారు కదా. రిలాక్స్ అలాగా ఆఖరి వరకు ఇలాగే ఉంటాం. ఎందుకంటే మనసు పెట్టుకోవాలంటేనే బరువు వచ్చాను, ఇలా అలవాటు అయిపోయింది. కానీ మరి వ్యవహారంలో జరపాలి కాబట్టి రాసేసుకుని పక్కన పెట్టి తెప్పించుకుని చేసి అంతా రిలాక్స్గా. అవునా కదా? అందరికీ బాధ్యతలు ఒకేలా అవ్వవు. చిన్న పెద్ద అని కాదు. కొంతమందికి చిన్నపిల్లలకే బాధ్యతలు అక్కడ, కొంతమందికి ముసలోళ్ళైనా బాధ్యత. చెప్పలేము, అందరికీ ఒకే జీవితం ఉండదు కదా. ఇప్పుడు మరి ఆమెకి మరి బాధ్యత ఉంది. అవునా కదా? పెట్టుకోలేదు కాబట్టే బ్రహ్మంగా ఉన్నారు. యాంత్రికంగా జరుగుతుంది కానీ బాధ్యత ఉంది. ఎందువల్ల ఉంది? వెనకాల పెట్టి కూర్చోబెట్టి. పాపం కొడుకులు లేరు, ఆవిడ ఉండగా కొడుకులు లేకపోవటం అనేది ఎంత. పెద్దవాళ్ళు ఉండగా పిల్లలు వెళ్ళిపోతే ఎంత. అయినా ఆవిడ జ్ఞానం కాబట్టి ఎంజాయ్గా హాయిగా ఉన్నారు. వచ్చారు వెళ్ళిపోయారు. ఇంకా అసలు ఆ భావం లేదు. నేను మిమ్మల్ని చూశాను. కొడుకు శవం ఉండగా కూడా ఆవిడ అమ్మ నేను బాగానే ఉన్నానని సత్సంగులు అందరూ పక్కకి వెళ్ళాక నాకు చెప్పారు. ఎందువల్ల కదలలేదమ్మా అన్నారు. ఎందువల్ల సడన్గా హార్ట్ అటాక్ వచ్చిపోయింది. ఎందువల్ల కదలలేదు? సత్సంగం కదా. మరి రోజు సత్సంగంతో ఉండే వాళ్ళకి ఎందుకు కదులుతుంది? ఎవరిలో పవర్లో ఎవరు మీ పవర్ మీదే, నా పవర్ నాదే. ఎవరి పవర్లో వాళ్ళకే పనిచేస్తుంది. ఎందువల్ల బాపు బ్రహ్మం మాట్లాడతాం అంతే. మీరు మాట్లాడుతున్నారు కదా. ఏంటి కాదమ్మా? అవునమ్మా. ఓహో అందరూ ఒకటే, ఉన్నదంతా నేనే అని ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇంత ఎంజాయ్గా ఉంటుంది. సమిష్టిగా మాట్లాడుతున్నప్పుడు అమ్మ అయ్యా అని అలాగే. పిల్లలతో ఏమో వ్యవహారంగా అలా ఉంటుంది, మనతో మనమేమో హాయిగా ఉంటుంది. జ్ఞానం వినటం చదవటం కాదు, ఆసనంలో పెడుతున్నాం కాబట్టి ఇంత రిలాక్స్గా ఉందా లేదా? మీ అనుభవానికి రావాలి. అనుభవంలో ఉన్నారు కాబట్టి తేలిగ్గా ఉన్నారు. అదే ఏదైనా ఉందా? తెల్లారి పనిచేసేసుకున్నాను లోపల ఏదైనా ఆలోచన ఉందా? అలా జరుగుతుంది. నీకున్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే. నీ వెంట ఏది తీసుకువెళ్ళలేవు కదా, అన్నీ వదలవలసిందే కదా. వదిలి ఉండగా మీ పిన్నం మేము
చచ్చిపోవటానికి కూడా ఖాళీ లేదు. విష్ణుమూర్తి వాళ్ళు వచ్చినా ఖాళీ లేదని చూస్తారు. ఉండగా లోపల ఖాళీగా ఉంటా పైకి కూడానమ్మా కొన్ని కొన్ని వ్యవహారాలు తగ్గించుకోవాలి. నేను అన్నాను అనుకో, నీ పిండికి కాళ్ళు అరిగిపోయి చేతులు అరిగిపోయి అన్నీ అరిగిపోయి నడవలేకుండా ఉన్న ఆవిడకి అంతా నేనే 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 అని అది ఈ దేహం నేను అని భావన పోక, అర్థమైందా? ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని కళ్యాణాలు, గుళ్ళు కట్టినా ఆ భావన పోవు. దేహభావన విడవకుండా ఏది కుదరదు. దేహభావన వీడితేనే పరమాత్మగా ఉండదు. క్రమముక్తి రావచ్చు, కానీ జీవన్ముక్తి లేదు. అన్నీ అరగొట్టేస్తుంది. ఏదో ఒకరి తర్వాత ఒకరి బాధలన్నీ ఆవిడకి అనుకుంటే ఎలా కుదురుతుంది? నీకు అర్థమైందా? మనం ఉన్నాం, ఇంకా అన్నీ మనకే అంటే ఎలా కుదురుతుంది? ఆవిడ ఒంటి మీద, ఆ పిల్లల ఒంటి మీద ఏముంటే జరుగుతుంది అనుకోవాలి. మనం అలా కళ్ళెట్టి చూసి ధైర్యంగా మనం ఉండాలి. మనం ఏడితే ఆ పిల్లలు ఇంకా ఏడవరా? మనం ధైర్యంగా ఉండాలి. ఇంతే. నీ ఒంటి మీద ఎలా ఉంది? నువ్వు బ్రహ్మే, నేను బ్రహ్మే, బ్రహ్మంగా ఉన్నావు. ఈ జన్మకి ఇంక తప్పదు, రాత్రి రాసేసుకుని వచ్చాం, ఈ జన్మకి తప్పదు అని మనం మన పిల్లలకు ధైర్యం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మనం కూడా బ్రహ్మంగా ఉండగలుగుతాం. అందుగురించే ప్రతి కుటుంబం కూడా బ్రహ్మంగా ఉందావరా పిల్లలు పెద్దోళ్ళు అందరం ఇలా ఉందాం. ఎవరింట్లో ఆడే కదా, ఆఖరి వరకు ఎవరి పిల్లలు ఆడే కదా. అందు గురించి మన చుట్టాలు మనం అందరం ఒక్కొక్కళ్ళని బ్రహ్మజ్ఞానం గురించే మాట్లాడితే వాళ్ళకి ఇష్టమైతే వింటారా ఫోన్లో, లేకపోతే బాగున్నారంటే బాగున్నాం అన్నాక అమ్మ బ్రహ్మంగా బాగానే ఉన్నాం అన్నాం అనుకోండి, వాళ్ళకి విరక్తి వస్తే పెట్టేస్తారు. నష్టం లేదు. ముసలివాళ్ళకి ఇంకా ఫోన్లు ఏంటి? నేను ఫోన్ మాట్లాడుతున్నాను. అంతకుముందు మీ అందరూ వింటానికి మాట్లాడిద్దన్నా లేదు. నాకు ఒక అభ్యాసంలో అనుభవంలో ఉన్నవారు ఇంకా నాకేం పని? మీతో మీరు ఉంటున్నారు, నాతో నేను. మనం అందరూ ఎవరికాళ్ళే ఉన్నారు, హ్యాపీగా ఉంటుంది. మనకి అమ్మాయి ఎప్పుడూ కూడా అక్షరం బట్టి దిద్దించి రాయించాలంటే మన పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టి ఇలా వాళ్ళతో పాటు మనం కూడా దిద్దేమలేదు. అప్పుడు నా స్థితి అది. ఇప్పుడు నాకు ఇంకా అందరూ బాగున్నారు. ఇంక నాకెత్తు హాయిగా ఫోన్లు లేవు, శుభ్రంగా ధ్యానాలే ధ్యానాలు. లేకపోతే మీ ఏదైనా తలంపు మాత్రంగా మళ్ళీ మీకు చెప్పి అలా మాట్లాడిద్దాను. ఇప్పుడు ఇంకే పని లేదు. ఆ స్థితిలోనే అలాగ ఉండటం. వ్యవహారం ఉన్నసేపు తప్పదు. పైకి ఏమీ లేదనుకోండి వ్యవహారం హాయిగా. జ్ఞానం వింటూ చదవటం కాదు, ఆచరణలో పెట్టాలి. మీ అనుభవానికి రావాలి. మీకున్నదంతా ఏదో ఒక రోజున వదలవలసింది. నీ వెంట ఏది తీసుకువెళ్ళలేదు. అందరూ ఇల్లు వాకలు ఎక్కడ పట్టుకెళ్తారు? ఈ బ్రహ్మంలో ఇల్లు ఎక్కడి నుంచి? మనం ఇంకో ఇంటికి వెళ్ళకుండా బ్రహ్మంగా మిగలాలి. అది ఎక్కడికైనా మోసుకుని మనస్సును మోసుకెళ్తే మళ్ళీ జన్మలే. ఏ భావాన్ని మోసుకెళ్ళినా మళ్ళీ జన్మే. ఉన్నదాంతో ఉన్నట్టు, లేని దాంతో లేనట్టు నేనే బ్రహ్మ అనుకుంటా బ్రహ్మాత్ముడైన జీవితం గడుపుతాడు. అందుచేత ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవి ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వు వాడు. ఇదిగో తృణము పణం అంతకన్నా మనమేమీ మళ్ళీ భిక్షగాళ్ళు అవ్వక్కలేదు. ఇదో మనకి తాత్కాలికంగా ఇవ్వటంలోనే ఆనందాన్ని అనుభవించు. వాళ్ళు మనం ఒక్కటే గురించి ఎంత ఆనందంగా ఉంటుంది. నీకు పుస్తకాలు ఇస్తుంటే నాకు ఎంత ఆనందంగా. ఎందువల్ల నీకనే కాదు కదా, నాకు నేనే అంతా కదా మీకు ఇచ్చాను అని ఎప్పుడైనా లెక్కెట్టానా?
ఎంత అయింది, ఎన్ని పుస్తకాలు పెట్టి, అదేంటి బ్రహ్మం చేస్తున్నాం, బ్రహ్మే ఉంటాను, బ్రహ్మం చదువుకుంటాను, ఉన్నదంతా బ్రహ్మే. మీరు నేను ఏదైనా భేదం ఉందా? ఉన్నదంతా భగవంతుడు, భగవంతుడు తప్ప రెండోది. అందరూ అయ్యి ఉన్నాం చక్కగా, మన అందరం ఒకే మార్గంలో ఉన్నాం. ఎంత రిలాక్స్గా ఉందరా. ఇంట్లో అందరూ ఒకే మాటలో ఉంటే, పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఎంత బాగుంటుందా ఇల్లు, స్వర్గమే కదా, నరకం ఉండదు కదా. అలాగే మనం అందరూ ఒకే మాటలో ఉండబట్టే కదా మన సత్సంగులు అందరూని. అయ్యో రెండో భావన ఉంటుందా మన సత్సంగులకి? ఊర్లు తెలియదు, పేర్లు తెలియదు, వివరాలు తెలియదు. వాళ్ళు నా పలానా చుట్టం అని కూడా అనుకో, అలా ఎంజాయ్గా అలా వస్తాం. నేను మిమ్మల్ని అలాగే చూస్తాను, మీరు నన్ను అలాగే చూస్తాను, ఒకరికొకరు కూడా అలాగే చూస్తుంటారు, హాయిగా ఉంటున్నారు. త్యాగం వల్ల మాత్రమే మోక్షం సిద్ధిస్తుందని తెలుసు. అంటే మంచి మనసు, త్రికరణ శుద్ధి అంటే మంచి మనసుగా మరి ఉంటుంది కదా. మీరే నేను, నేనే మీరంటే మంచి మనసే కాదు. తెలియక ముందు నేను వేరు, మీరు వేరు, మీ వేరు, నా వేరు కథ. ఇప్పుడు ఏంటి, మనం అందరం ఒకటే, మనం అందరం ఒకటే అంటే ఎలా ఉంది చెప్పండి. మనం అందరం ఒకటే అన్నదానికి నువ్వేరు, నీ గుణాలు వేరు, నా వేరు, నీ వేరు అంటే తేడా లేదా? అన్నం చూసావా, ఏది నీ చేతిలో లేదు, నీవు చేయాలనుకున్నా చేయలేవు. అవునా? ఏది ఉందో అదే చేయాలి. మానాలనుకున్నా మానలేవు. నీవు పూర్వజన్మ కర్మ ఫలితాలు అనుభవించవచ్చు. అన్నీ బ్రహ్మాత్మే, మనకది అవునన్నా బ్రహ్మాత్మే, కాదన్నా బ్రహ్మ. కానీ నీ మనస్సును మాత్రం అలజడి పెట్టు. ఉన్నప్పుడు ఉన్నట్టు, లేనప్పుడు లేనట్టు మనస్సు అలజడి పెట్టుకో. అవునా? పరమాత్మే నేను అన్న భావంతో ఉండు. అంతే కదా. శక్తి ఉన్న సేపు చేశారు నాన్న, శక్తి లేనప్పుడు ఇప్పుడు మరి అంత పని చేయగలరా? మీ ఇంట్లో ఏదో చేస్తుంది, అలా తిన, శుభ్రంగా ఉంటారు, పండు. అది మనం చేయవలసిన పని కూడా పూర్వంలాగే చేస్తాను అనుకోకుండా, ఎంతవరకు మనకి చేయగలిగితే అంతే చేద్దాం. మళ్ళీ అనవసరంగా నీరసాలు వచ్చి హాస్పిటల్ పాలవుతుంది. అంతే కదా. సామాన్తో సామాను తోమించుకోవటానికి కూడా పెట్టుకోండి. మీరు పెద్దవాడు అయ్యారు, సామాను తోమించుకో బదులు ఎలాగ నచ్చకండి. మీకు పండ్లా ఉండాలి అన్ని. చిన్నవి చేయించుకోండి, ఇప్పుడు కాదు, ముందు ముందు. ఇప్పుడు ఇంకా ఓపుకుందలేండి. పూర్వజన్మ కర్మ ఫలితాలు అనుభవించవచ్చు. ఉన్నదంతా నేనే, నేను తప్పనండు. భగవంతుడు భారత యుద్ధం ఆపాలని ప్రయత్నించాడు, ఆగలేదు. ఇప్పుడు ఆవిడ ఎంత నవ్వారో తెలిసిందా? నేను నిజం చెప్పానా? ఆవిడ తిట్టినా అప్పుడేమో నా పిల్లలు నాకు లేదు అంటున్నారు, సూక్ష్మంగా నా పిల్లలకి ఇవ్వాలని ఆవిడ ఉంచుకోకుండా మొత్తం మాట్లాడకండి. ఆ రోజుల్లో మొత్తం ఇచ్చేసారు, నా పిల్లలకు ఉండాలి. ఏమోనమ్మా అనకండి, అది మమకారం. మొత్తం ఇచ్చేసి ఇప్పుడు పని చేయించుకోండి, సామాన్ తోలుకోండి అని ఎంతకన్నానో తెలుసు. ఆవిడనే ఎంతకన్నాను, మనం తెలివైన వాళ్ళు. ఆవిడ తింగరావిడని ఆవిడ గురించి చదువుతున్నాను అంతే. ఇప్పుడు అన్నారు, అందు గురించి ఏమన్నా ముందు ముందు తోలుచుకోండి అన్నాను. అసలు అమ్మా 80 ఎన్నేళ్ళు, 84, దేహానికి 84 ఏళ్ళు అంటే ఆనాటి నుంచి అరిగిపోయింది దేహం, ఇంకా అలా పాకలేదు. మరి చెప్పండి, మరి మనం ఎలా ఉండాలో సంఘంలో అలా ఉండాలి. సంఘజీవులు మనం అహంకార మమకారాలు ఉండకూడదు. రైతే సూక్ష్మంగానమ్మా ప్రతి ఒక్కరికి
అంతో ఎంతో ఉన్నది కూడా ఇప్పుడు తొలగించుకోవటానికి ఇలా మాట్లాడాను. మామ మిమ్మల్ని అన్నానని అనుకో, మిమ్మల్ని ఉదాహరణ పెట్టి అంటున్నాను. ఎందువలనంటే అంతా మనకు అక్కర్లేదు, ఏదో కొద్దిగా మరి ఉండాలా లేదా, అది నేను అన్నాను. అంతకనే ఏంటి, భగవంతుడు భారత యుద్ధం ఆపాలని ప్రయత్నం చేశాడు, ఆగలేదు. పాండవులకు అరణ్యవాసం అజ్ఞాతవాసం తప్పలేదు. కృష్ణుడు తెలియదేంటి, ఊరికే పైగా మాట్లాడేది, అదేమీ ఆగదని తెలుసు కదా, ముందే భగవద్గీత చెప్పేశాడు కదా. ఎలాగా చంపి, నువ్వు కాదు చంపేది అని మొత్తం చూపించాడు కదా విశ్వరూపం. అడిగిపోయాడు బావా అంటారు. విశ్వరూపం చాలించమన్నాడు. మరి జరిగేది ఉంటే తప్పదు కదా. శ్రీకృష్ణుడు మేనల్డ్ అభిమన్యుడు యుద్ధంలో మరణించాడు. రామావతారంలో చెట్టు చాటు నుండి వాలిని చంపితే దాని ఫలితంగా బోయవాన్ చేతిలో శ్రీకృష్ణుడు చంపబడ్డాడు. ఏ అవతారంలో ఏది చేసినా దాని ఫలితం తప్పదు. మనం ఇప్పుడు ఈ అవతారం ఎత్తాము, అంతకుముందు ఏ అవతారాలో, మరి ఇప్పుడు ఈ అవతారంలో ఉన్నాం. ఈ అవతారంలో జాగ్రత్తగా మసుకుని చక్కగా బ్రహ్మంగా ఉంటే ఇంకా మళ్ళీ మనకి పుట్టడం మరణాలు పుట్టుగా సాగు. ఈ అవతారంలో ఏం చేయాలి, తప్పదు. ఎవరి అవతారం నాళ్ళు సమాప్తి చేసుకోవాలి. మహానుభావులు రమేష్ వాళ్ళందరూ ఆ లోకోద్ధరణ కోసం ఆరు. మనం ఏం చేద్దాం, లోకమాట దేవుడేరు, మనకు మనం ఉద్ధరించుకుందాం. అవునా? నాకు చిన్నప్పటి నుంచి నా గురించి నేను చూసుకోవటమే నాకు ఇష్టం. లోకంలో 3 మంది గురువులు వస్తారు, ఎవరు ఎలాగోలాగా ఉద్ధరిస్తారు. అది ముందు నాకు నేను ఉద్ధరించుకోవాలి. నాకు నేను ఉద్ధరించుకుంటేనే కదా మీకు చెప్పాలనుకుంటున్నాయి. మరి ఉద్ధరించుకోబట్టే కదా మీకు చెప్పినా వింటున్నారు. అవునా కదా? నాటకం అయితే ఎన్నాళ్ళు ఎప్పుడొకటి తెలుస్తుంది కదా. ఇన్ని సంవత్సరాల నుంచి రోజు వస్తున్నారు, ఒకేలా ఉంటున్నావా లేదా? నాటకం కాదు కదా. అలా ఆచరించుకుంటే హాయ్ అని అది మీరు చూసి ఆచరించు. జీవించుండగా జీవన విధానం తెలియకపోతే జీవన్ముక్తి ఎలా అవుతుందరా? మనం సంసారంలో నీటిలో పడవ ఉంటుంది, తెడ్డేస్తుంటే వెళ్తూ ఉంటుంది. ఆ పడవలో చిల్లు పడుతుంది అనుకో, నీరు చిల్లు పడితే నీరు మన లోపల భావనా దోషం లేకుండా పైకి మామూలే. ఇల్లు మీకు ఇచ్చేస్తానా ఏంటి, ఆ పిల్లవాడికి ఇచ్చుకుంటాను, మీకు ఇచ్చేది పుస్తకం అసలు అన్నీ ఇచ్చేస్తామండి. అది నేను అనేది, ఎవరికి ఎలా ఇవ్వాలో తెలుసు మనకి, తెలివైన వాళ్ళమే. వాళ్ళకి అయ్యి ఇవ్వాలి. మీకు జ్ఞానం కావాలి కాబట్టి మీకు ఇవి ఇవ్వాలి. మీరు పిల్లలే, వాళ్ళు పిల్లలే. అవునా? ఇది జ్ఞానధనం, మళ్ళా జన్మకు లేకుండా తయారయ్యేది. మనం అందరం జన్మకు రాకుండా ఉండటం కోసం ఈ యథార్థాన్ని చదువుకో. దేహము, మనస్సు, బుద్ధి, వీనితో మనం తాదాత్మ్యం చెందినప్పుడే కర్మలు చేస్తాం. కర్మలు ఎప్పుడు సార్? మనసుతోటే కదా. నీ బుద్ధి అప్పుడు ఏం పనిచేయదు, మనసుతో ఉన్నప్పుడు బుద్ధి ఏం పనిచేయదు. బుద్ధి పనిచేస్తే బ్రహ్మంగానే ఉంటుంది. దేహం సహకరించినంతసేపు నా నా ఏమే ఎంత గొప్ప, బాగా పనిచేసే వాళ్ళనే పనిచేయలేని వాళ్ళని ఎలా తిట్టేస్తారు? ఎందుకంటే నేను తిట్లు పడ్డాను కాబట్టి చెప్తున్నాను. నేను పడలేదు ఆ తిట్లు వాళ్ళకి, నాకు అర్థమైందా? వాళ్ళు తెగ పని చేసేస్తారు కదా. పనిచేసే వాళ్ళు మేము పని చేయమని మమ్మల్ని తిట్టేస్తాం. ఆయన అసలు ఎందుకు లెక్కలేదు? పనికి మనుషులనైనా పెట్టుకోవచ్చు, విధిలో ఉంది కదా.
అంతేకాని ఒళ్ళు ఊనం అయితే ఎవరు చెప్తారు? దేహాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అని నా గోల్ నాది. కర్మల వల్ల మోక్షం రాదు. కర్మల వల్ల ఏమవుతుంది చెప్పండి? మంచి కర్మ చేస్తే మంచి జన్మ, అవును. అలా మంచి జన్మలోంచి ఇలాగ సుకృతం కొలిది బ్రహ్మంగా అలా అలా ఎన్ని కొన్నా అయ్యవచ్చు. ఇప్పుడు మనం జీవన్ముక్తులు ఉన్నంతకాలం కూడా పరమాత్మగా ఉండగలం. కాబట్టి ఆత్మజ్ఞాన నిష్ఠాపన్నుకి కర్మలతో పని లేదు. మీకు అర్థమైందా? చేసినా చేయలేనట్టు, చేసినా చేయకపోయినా జ్ఞానికి అవసరం లేదు అని ఇక్కడ మాట. చేయించుకున్నాను కదా, నేను చేయను, చేయించుకున్నాను. ఎందువల్ల? కర్మతో పని లేదు. కర్మే జన్మ. నేను 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 బాగా చెప్తాను. ఇంకా అసలు అలాగా ఇలాగా అనుకుంటారు. అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు జన్మ రాయచ్చు. నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించిన తెలియకే కదా. తెలిసాక వెళ్తామేమో ఇంకా బాగుంటుంది. పరమాత్మ అని దండం పెట్టి అందరూ నేనే కదా అని చక్కగా ప్రాక్టికల్గా యాత్రకు వెళ్ళినా బాగుంటుంది. మనం యాత్రకు వెళ్ళింది బాగుంటుంది. తెలియక ముందు యాత్రకు వెళ్ళాం, అయ్య బాబోయ్ ఒళ్ళు నొప్పులు వచ్చేసి అక్కడికి వెళ్ళాం, కొండెక్కాం. అది అసలు మనం కొండెక్కిన ఏదైనా ఉందా? బ్రహ్మంగా వెళ్ళినందుకు ఏదైనా ఉందా మనకి? అందరూ వెళ్ళాం కదా. జ్ఞానం తెలుసుకున్నాక యాత్రకు వెళ్ళింది హాయిగా ఉంటుంది. ఎన్ని తీర్థాల్లో మునిగినా నీకు లభించేది ముక్తి కాదు, పుణ్యం వస్తుంది. పుణ్యం వలన ముక్తి రాదు సరికదా, మరో జన్మ వస్తుంది. కేవలం ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుంది. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండవది అన్న భావంతో బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతుంది. ఏమ్మా, అందరూ ధ్యానం చేసుకోండి. నేను ధ్యానంగా ఉంటాను. బ్రహ్మార్పణం రోజు ఓ గంట సమయం. అందరం బాగున్నాం కదా. గస్తమానం మీతో మాట్లాడక్కర్లేదు. ధ్యానం చేసుకుని